కుక్కలకి ఇదో దరిద్రం. ఎయిదర్ అతివృష్టి లేకపోతే అనావృష్టి. అంటే చేసేస్తారు, లేకపోతే అస్సలు చేయరు. కుక్కల్ని ఏం చేయకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కుక్కల్ని ప్రేమించాలి అనే కాన్సెప్ట్ తీసుకొస్తే ఫస్ట్లో నేను చాలా ఆనందపడ్డాను. అబ్బా, మూగజీవులకు ఎంత హెల్ప్ చేస్తున్నాము, నిజంగా అలా అందరి ఇంట్లో కుక్కని పెంచుకోవాలి, మంచిగా కుక్కల్ని చూసుకోవాలి. రోడ్డు మీద కారుతో గుద్దేస్తుంటారే, అయ్యో పాపం అనిపించింది. ఇప్పుడు టూ మచ్ అయిపోయింది. ప్రతి గల్లీలో మినిమం 100 కుక్కలు బ్యాచ్లుగా డివైడ్ అయ్యి అని అరుస్తున్నాయి. దీని గురించి ఎవరన్నా మాట్లాడాలంటే కంప్లైంట్ చేస్తున్నారంట. దేనికి కంప్లైంట్ చేస్తున్నారు అంటే, కుక్కల్ని కించపరుస్తావా నువ్వు అని చెప్పి. మరి ఏదో సొల్యూషన్ అయితే చూపించండి రా. మరీ టూ మచ్గా ఎక్స్ట్రీమ్ లిమిట్స్లోకి వెళ్ళకూడదు, మధ్యలో ఉండాలి. కుక్కల్ని బాగా చూసుకోవాలి, మరి కుక్కల్ని యాక్సిడెంట్ చేసి చెప్పకూడదు. ఎట్ ద సేమ్ టైం నంబర్ ఆఫ్ కుక్కలు పెరిగిపోతే రేపు పొద్దున అన్నెసరీ డిసీజెస్, అన్నెసరీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ లిమిట్ బ్యాలెన్స్ ఏదైనా మెయింటైన్ చేయాలి.